ప్రజలిచ్చిన యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే యొక్క క్రమంలో చేసుకునే రోజు ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరి వారి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మీరందరూ కూడా చూసిర్రు. వితిన్ 24 అవర్స్లో ఆ రోజు సోనియా గాంధీ గారు ఈ 6 పథకాల్లో హామీలు ఏవైతే ఉచిత బస్సు ప్రతి మహిళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రామం నుంచి ఒక గ్రామము, వాళ్ళ గ్రామం నుంచి ఒక పట్టణము, ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఇంకో ఊరు, ఇంకో ఊరు, రాష్ట్రం మొత్తము ఉచితంగా ప్రయాణం చేసే ఒక హామీ పథకాన్ని అమలు చేయడము 24 గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం కూడా జరిగింది. వారు ప్రారంభించారు. నేను ఆ రోజు నేనే కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం, క్యాబినెట్లు, మా సీనియర్ లీడర్ అందరూ కూడా మేమందరం కూడా బస్సులలో ఎక్కినాం. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంచింగ్ చేసిన తర్వాత నేను చాలా ప్రాక్టికల్గా చూసిన ఆ రోజు బస్సులో ఆ ఉచిత ప్రయాణ మహిళలందరూ కూడా బస్ ఎక్కడము, ఫ్రీగా వాళ్ళు ప్రయాణం చేయడము, ఒకరికి 20 రూపాయలు మిగిలొచ్చు, భారంగా అంటే వాళ్ళ మీద పడకపోవచ్చు, ఒకరు 100 రూపాయలు, ఒకరు 200. చాలా ఆనందాన్ని వ్యక్తం చేసిరు మహిళా లోకం అంతా కూడా. తెలంగాణలో తెలంగాణ ప్రజలు, మహిళలు ఆ రోజు ఆ ఉచిత బస్సును చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్, ఆడపిల్లలు ఉచితంగా ప్రయాణాన్ని వాళ్ళు చాలా చాలా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు ఆ రోజున. ఇది ఒక బ్రహ్మాండమైన మహిళా ఉచిత ప్రయాణం ఆర్టీ బస్సులో అనేది ఒక స్కీమ్ గురించి వాళ్ళు చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఆ పథకం గురించి ఆ మహిళలు చెప్తుంటే నేను ఆ రోజు బస్ కండక్టర్ని అడిగినా, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే, అన్నా నేను పడంచేరు నుంచి నిజామాబాద్ ఆ జిల్లాకు నేను అక్కడికి వెళ్తున్నా, రోజుకి ఎన్ని ట్రిప్పులు కొడతావంటే 2 ట్రిప్పులు కొడతానని అడుగుతాను. అప్ అండ్ డౌన్ అంటే 4 ట్రిప్పులు. ఈ 4 అంటే పోను రాను, పోను రాను. ఎంత టికెట్ ఎంత ఉంటుందంటే 150 రూపాయలు ఉంటుందన్న టికెట్ అని అన్నాడు. రోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు నీ బస్సులో? 4 పోను రాను, పోను రాను 4 ట్రిప్పులు అంటే దాదాపు మహిళలు రోజుకి నా బస్సులో అప్ అండ్ డౌన్ 4 ట్రిప్పులు తీసుకుంటే 400 మంది మహిళలు నా యొక్క బస్సులో ప్రయాణం చేస్తున్నారన్న చాలా సంతోషం అనిపిస్తుంది అని ఆ ఆర్టీసీ కండక్టరు చెప్పడం జరిగింది. ఇది ప్రాక్టికల్ ఇది. కాకపోతే